సూపర్, చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. వెన్నెల కిషోర్ సినిమాకి ప్రాణం, సూపర్ చేశాడు అసలు. ఎక్స్ట్రాడినరీ ఎమోషన్, సెంటిమెంట్ చాలా బాగుంది. సూపర్ మూవీ. బాగుందండి. సూపర్. బాగుంది 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 బ్రో. బాగుందండి. గుడ్ వన్. చాలా బాగుంది. చాలా బాగుంది, వెరీ గుడ్ ఐటమ్. చాలా బాగుంది. బాగుంది బ్రో. బాగుంది తమ్ముడు, బాగున్నా. యూత్ కరెక్ట్ అయితే మూవీ, యూత్కి బాగుంది. మంచి సినిమా, మంచి మెసేజ్, సూపర్. వెన్నెల కిషోర్ బాగా డామినేట్ చేశాడు సినిమాలో. మనోడికి హైలైట్ సినిమా ఒకటి మళ్ళా పడితే కన్నా గుర్తుండిపోతాడు. థ్యాంక్ యూ. ఎలా అనిపించదు భాయ్? ఎలా ఎలా చాలా బాగుంది. సూపర్. ఎలా ఉంది భాయ్? బాగుందన్న. బాగుందన్న, సూపర్గా ఉంది. ఫీల్ గుడ్గా ఉంది. కామెడీ ఎలా? కామెడీ అలాగే ఉంది, ఫీలింగ్ హార్ట్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది. సూపర్గా ఉంది. మూవీ సాంగ్స్ సూపర్గా ఉన్నాయి బ్రో. చాలా బాగుంది సినిమా, ఫీలింగ్ వస్తుంది. ఎలా అనిపించదు సార్? బాగుంది మూవీ. కామెడీ ఎలా? కామెడీ బాగుందంటే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదేదో ఊహించుకుంటారు అందరూ, కానీ మంచి అర్థవంతంగా తీశారు. మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. బాగుంది సినిమా. మొత్తం యూత్ అంతా కామెడీ ఎలా? ఎంటర్టైన్మెంట్ బాగుంది. వెన్నెల కిషోర్ చాలా బాగుంది. అంటే ఆ టైటిల్ చూసి ఏదేదో అనుకుంటాం, కానీ సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చింది. బాగుంది. 14 days మూవీ చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా విషయానికి వస్తే ఒక డైరెక్టర్గా తీసారన్న వేరే లెవెల్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది, నాకు నచ్చిందన్న. అసలు వెన్నెల కిషోర్ యాక్టింగ్ చేస్తారన్న దీంట్లో అసలు వేరే లెవెల్, అసలు మామూలుగా కాదు. అసలు చేస్తుంటే ఆ యాక్టింగ్, ఆ కామెడీ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎందుకు వస్తుంది కామెడీ సీన్స్, ప్రతి సీన్కి నవ్వుకుంటారు మీరైతే. అంత బాగా నచ్చింది నాకైతే. దీనిలో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారన్న. సాంగ్స్ ఉంటాయన్న, చాలా బాగుంది సాంగ్స్ అయితే. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అసలు వేరే లెవెల్ అని చెప్తా. డైరెక్టర్ గారిని అయితే కొత్త ఫస్ట్ టైం చూసిన డైరెక్టర్గా సినిమాలో నేను చూడలేదు. నేను ఈ సినిమా చూసినప్పుడు ఆయన ఫ్యాన్ అయిపోయినా అయితే, అంత బాగా తీశారన్న. అసలు వేరే లెవెల్ సినిమా అని చెప్తాను అయితే. చాలా బాగా ఉందన్న. 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అంటే ఈ 14 daysలో ఏం జరుగుతుందో మొత్తం సినిమా చూపించేసి నాకు చాలా బాగా నచ్చింది అయితే. ఐ లైక్ ఇట్. ఆ జోనర్లో ఏదైతే చాలా బాగా నచ్చిందని నాకైతే. ఒక మంచి కామెడీ రొమాంటిక్ సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. రెడీయా? యా, ఒక మంచి సినిమా చూడాలని జనమందరూ అనుకున్నారో లేదో తెలియదు కానండి, నేనైతే బ్లైండ్గా వచ్చాను, కానీ ఫైండ్గా ఎంజాయ్ అయితే చేసిన. అంటే నిజం చెప్పాలి అంటే, బేసికలీ నిజం చెప్పాలంటే ఏదో సోసో నడుస్తుంది అనుకున్నాను, కానీ ఎందుకు నవ్వుతున్నానో నాకే తెలియలేదు. అంటే ఎందుకు నవ్వు వస్తుందో నాకే తెలియదు. చిన్న చిన్న సీన్స్ కూడా నవ్వు వస్తుంది. చాలా అంటే చాలా 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 హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు గంటన్నర ఎంజాయ్ చేస్తారు ఫుల్ గేమ్. నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఏదో చెప్పాలి అని కాదు, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఆర్ కామెడీ ఉందన్నమాట. చాలా అంటే చాలా ఎంగేజ్డ్ కామెడీ, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు. చాలా అంటే చాలా బాగుంది సార్. మీరేమంటారు? ఏం లేదు, జస్ట్ హ్యాపీ ఫర్ యువర్ రివ్యూ. నిజం చెప్పాలంటే బేసికలీ రివ్యూ చెప్దాం అనుకోలేదు, కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్పాలనిపించింది హార్ట్ఫుల్గా. ఎందుకంటే 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కాదు, 14 days లాక్డ్ అని పెట్టాల్సింది సినిమా. అంటే అట్లా అంటే లాక్ సిరీస్ వచ్చిందేనా? నిజంగా అంటే నిజంగా ది బెస్ట్ సిరీస్ అనమాట. ఇది ఎలా రిలీజ్ చేస్తారు? థియేటర్లోనా? థియేటర్లో అంటే అందరూ మర్చిపోవద్దు. చిన్న సినిమా కాదు ఇది, ఒక మంచి సినిమా. చూసేవాళ్ళు అందరూ కూడా వచ్చేసేయండి, జర టైం పాస్ అయితే చేసేయండి. ఎంజాయ్ ద సమ్మర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడియా అన్న, ఇప్పుడే చూశానన్న 14 గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సినిమా, వెన్నెల కిషోర్ గారి సినిమా అన్న. చెప్తున్నాం కదన్న, సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ అన్న, సెకండ్ హాఫ్ కూడా డబుల్ కామెడీ లాగా ఉందన్న. ఇంకా కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, నిజంగా పిల్లల మీద శ్రద్ధ లేకపోతే ఎంతో అని మెసేజ్ పరంగా ఉన్న సినిమా అన్న. ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో హీరో ఉంటాడో ఎన్ని ఇబ్బందులు పడతాడో, ఆ 14 రోజులు కూడా నరకం చూపిస్తాడన్న. చాలా నరకం అన్న నిజంగా. ఆ హీరో యాక్టింగ్ సూపర్ అన్న, న్యాచురల్గా చేశారన్న. ఇందులో సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయన్న. మంచిగా 2 సాంగ్లు ఉన్నాయి, మంచి మంచి మెసేజ్ ఉన్న సాంగ్లన్నా, మంచి సాంగ్లన్నా.
వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ అంటే మామూలుగా ఉండదు కదన్నా. ప్రతి సినిమాలో కూడా ఆయన కామెడీ కదన్నా. రేపు మన 7వ తేదీ 3/2025 రిలీజ్ అవుతుందన్న సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, ఫ్యామిలీ సినిమా అన్న, మంచి గుడ్ సినిమా అన్న. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి ఇలాంటి సినిమా చూసి 10 మంది చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. థ్యాంక్ యూ. ఓకేనా 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది బాబు. మంచి కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎక్సలెంట్ అనిపించింది. 14 days ఇంట్లో ఉండాలంటే చాలా ఫ్రెష్, కొంచెం ఇక్కడ స్ట్రెస్ వస్తుంది ఇంట్లో. అంటే లాక్డౌన్లో 14 days లాక్డౌన్లో ఉండాలంటే అట్లా ఆ స్ట్రెస్ అనేది, అది ఫీల్ అనేది మంచి ఫీల్ తెచ్చింది. కామెడీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. లవ్ స్టోరీ మంచి ఫీల్ గుడ్ అనిపిస్తుంది. మీరు ఎక్సలెంట్గా ఒక లవర్స్ కానీ ఎవరైనా సరే మంచిగా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఎక్సలెంట్ అనిపించింది. కామెడీ అయితే ఎక్సలెంట్ భయ్యా. వెన్నెల కిషోర్ కామెడీ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. బీజేఎం ఆర్ఆర్ కానీ మంచి మ్యూజిక్ కానీ మంచి ఫీల్ గుడ్ వస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. 14 days లవ్ స్టోరీ ఇంట్లో బాగుంది మూవీ, ఎక్సలెంట్ అన్న. థ్యాంక్ యూ బ్రో. మూవీ మాత్రం మస్తు ఉంది. వినిపిస్తుందా బ్రో? మూవీ మాత్రం మస్తు ఉంది. 1.5 hours అయితే మీకు నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే రరీ మస్తు నవ్వుకుంటా పోతారు. సినిమా మాత్రం మస్తు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం మస్తు అనిపిస్తుంది. మీకు కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు సీట్లకి లేసి నవ్వబుద్ధి అవుతుంది ఆ సీన్లు. సినిమాలో లాస్ట్కి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. సో మదర్ సెంటిమెంట్ కానీ మదర్ క్యారెక్టర్ ఇంద్రరాజ్ గారు బాగా చేశారు. మనం చాలా ఫన్ ఉంది సినిమాలో. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్లో కూర్చుకొని ఆరామ్సే 1 గంట సేపు నవ్వుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఎమోషన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాం లాస్ట్లో. సో అందరు బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. నా మూవీ ఎలా? చాలా బాగుందన్న. బాగా యూత్ఫుల్ మూవీ, బాగా చేశారు యాక్టింగ్, ఇంకా డైరెక్టర్ కూడా బాగా చేశారు. సో నాకైతే నచ్చిందన్న. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఎలా? చాలా కామెడీ, నవ్వుకొని చచ్చిపోయారు చాలా. మీకు ఎలా అనిపించారు బ్రో? అవుట్ అండ్ అవుట్ కామెడీ బ్రో, చాలా బాగుంది. అంటే 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఎలా ఉంటారా అనుకున్నాం ట్రైలర్ చూసి. సో సినిమాకి వస్తే అర్థమైంది. సో అందరు కామెడీ అయితే చాలా బాగా పండింది, చాలా బాగా నవ్వుకోవచ్చు, చాలా బాగుంది, అందరు చూడొచ్చు. కామెడీ ఫుల్ వర్కౌట్ అయింది బ్రో. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తూ నవ్వచ్చు మంచిగా. సినిమా అయితే సూపర్. యాక్టర్స్ కూడా మంచిగా యాక్ట్ చేశారు. ఎక్కడ డిసప్పాయింట్ కాలే, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బ్రో మూవీ. వెన్నెల కిషోర్ కామెడీ బ్రో, అవుట్ అండ్ అవుట్ అసలు ఫెంటాస్టిక్. అసలు ఫస్ట్ ఎక్కడ సీన్ కనిపిస్తే అక్కడ నవ్వుతాం బ్రో. జెన్జీ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు బ్రో, ఎందుకంటే ఇప్పుడు యూత్ అలానే ఉన్నారు కాబట్టి కన్ఫామ్ యూత్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ అందరూ యూత్ కనుకుంటే లాస్ట్లో ఫ్యామిలీ యాడ్ చేశారు. సో అది కూడా బాగా పండింది. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే భయ మూవీ ఎలా అనిపించింది? 14 days భయ ఇప్పుడే చూశాను. చాలా అంటే చాలా బాగుంది. 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో నిజంగా కంటెంట్ కానీ డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. ఆ యూత్కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంది, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంది. అసలు ఆ కరోనా పాయింట్ని ఇలా కూడా వాడొచ్చా, ఆ కరోనాలో నిజంగా ఇలా జరిగి ఉండొచ్చా అన్నట్టు చాలా బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. కామెడీ కోసం యూత్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెసేజ్ కూడా ఉంది, ఒక సినిమాలో మెసేజ్ ఉంది. సో మిగిలిన వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో మదర్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరోకి హీరోయిన్కి వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళందరూ చాలా బాగా, అంటే కామెడీతో పాటు ఒక మెసేజ్ సినిమా చూడాలంటే ఈ సినిమా వచ్చి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఆ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇకపోతే సాంగ్స్, సిచ్యువేషనల్ సాంగ్స్, ఆ హీరో పడే బాధ చాలా అంటే చాలా నవ్వుకుంటారు అనమాట. థియేటర్ అంతా నవ్వుకుంటూనే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. నాకు వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ ఎలా అనిపించారు? ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలన్నా ఇన్ని సినిమాలు చేశారు. మళ్ళీ ఈ సినిమాలో కూడా ఒక కొత్త ట్రాక్ కామెడీతో యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. 1 hour 40 minutes సినిమా. సో అందరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్కి అందరు కనెక్ట్ అవుతారు.